తెలంగాణలో రోజు రోజుకు లిక్కర్ అమ్మకాలు పెరుగుతూ ఉంటే మరోవైపు వైన్ షాపుల యాజమాన్యాలకు బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్కు మధ్య వివాదం నడుస్తోంది. వైన్ షాపులకు పర్మిట్ రూమ్స్ ఇవ్వడం వల్ల తమ బార్లలో వ్యాపారం సరిగ్గా నడవడం లేదని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే 85% మద్యం సేల్స్ తామే చేస్తూ ప్రభుత్వానికి అధిక ఆదాయం ఇస్తున్నామని చెబుతున్నారు వైన్ షాపుల యజమానులు. టైమింగ్ విషయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ప్రభుత్వం కొత్త లైసెన్సులు మంజూరు చేసే సమయంలో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. బార్ అండ్ రెస్టారెంట్లకు వైన్ షాపులకు మధ్య నెలకొన్న వివాదంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా లిక్కర్ సేల్స్ పెరుగుతామని పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 5 సంవత్సరాలతో పోలిస్తే సరే 35,000 కోట్ల రూపాయలకు పైగా లిక్కర్ సేల్స్ వచ్చింది. ముఖ్యంగా దీంట్లో దరఖాస్తుల ఫీజు కాకుండా ఓన్లీ మద్యం సేల్స్ ద్వారానే రికార్డు స్థాయి ఆదాయం లభించింది. 7,000 కోట్ల రూపాయలకు పైగా కూడా మద్యం డిపార్ట్మెంట్ ఎక్సైజ్ శాఖకి అదనపు ఆదాయం సమకూరుందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఈ సంవత్సరం మొత్తం మీద లిక్కర్ సేల్స్ చూసుకుంటే కొంతమేర 3% బీర్ల సేల్స్ అయితే తగ్గిపోయాయని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇది ఒక పక్కనైతే మరొక పక్క మొత్తం రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ జరిగేది 85% పూర్తిగా వైన్ షాప్స్ యాజమాన్యాలే సేల్ చేస్తూ ఉంటాయి. మిగతా 20%, 25% బార్ల నుంచి కూడా ప్రభుత్వానికి ఆదాయం అందుతూ ఉంటుంది. అయితే బార్ అసోసియేషన్స్ వాళ్ళు వైన్ అసోసియేషన్ మీద ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి కూడా నివేదిక అందించారు. అనధికారికంగా పూర్తిగా పర్మిట్ రూమ్లో నడిపిస్తున్నారు, వాటి వల్ల బార్లు నష్టాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక నివేదిక అందించారు. దానికి సంబంధించి ఖండిస్తూ వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం వాళ్ళు కూడా ఉన్నారు. సార్, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా లిక్కర్ సేల్స్లో చూసుకున్నట్లయితే 80 to 85% ఆర్ 70% మీరు సేల్స్ చేస్తూ ప్రభుత్వానికి ఆదాయం ఇస్తూ ఉన్నారు. సో 25 to 30% అని వాళ్ళు చెప్తా ఉంటారు సేల్స్ ఇచ్చేది. సో వాళ్ళకి 20% కావచ్చు, 15% కావచ్చు, మొత్తంగా వాళ్ళు ఆదాయం ఇస్తూ ఉంటారు. సో కానీ మీ యొక్క పర్మిట్ రూముల వల్ల కావచ్చు, మీ యొక్క దానికి సంబంధించిన విషయంలో కావచ్చు, వాళ్ళు బార్ అసోసియేషన్ వాళ్ళు పూర్తిగా కూడా నష్టపోతున్నాము అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా అందించారు. సో దానికి సంబంధించి వైన్ షాప్ డీలర్స్ అసోసియేషన్ మీరేం చెప్తారు? పర్మిట్ రూమ్లతో నష్టపోవట్లేదు సార్. వాళ్ళు రెస్టారెంట్ ఎప్పుడైతే గవర్నమెంట్ ఇచ్చిన అంటే క్వాట్ పింట్ నిప్పు డిప్స్ ఇవ్వడంతో వాళ్ళు రెస్టారెంట్ మొత్తం బంద్ చేసి ఓన్లీ రిటైల్ అమ్మడం స్టార్ట్ చేసి వైన్ షాప్లతో నష్టపోతుందంటే గవర్నమెంట్ ఎందుకు పెడుతుందండి వైన్ షాప్లో? బేసిక్లీ రెస్టారెంట్ ఉంటేనే బార్ లైసెన్స్ వస్తుందండి. వాళ్ళకి రెస్టారెంట్ ఉంది కనుకనే వాళ్ళకి బార్ లైసెన్స్ వచ్చింది. సో ఆ రెస్టారెంట్ కంటిన్యూగా రన్ చేసుకుంటూ ఫుడ్ క్వాలిటీ పెంచుకుంటూ దానికి కరెక్ట్ అయిన టైంకి మంచి ఫుడ్ సర్వ్ చేస్తే బార్ కూడా బాగా నడుస్తుంది. వాళ్ళు రెస్టారెంట్ ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసి మామూలుగా రెడీ టు ఈట్ ఉన్న ఫుడ్ ఎట్లయితే పర్మిట్ రూమ్లో ఇచ్చేటట్టుగానే అది పెట్టేసరికి పీపుల్ ప్రిఫరింగ్ టు గో టు పర్మిట్ రూమ్. అంటే ఒక రెస్టారెంట్ పెట్టుకొని తర్వాత దీనికి యాడెడ్ బార్ ఒకటి పెట్టుకుంటే ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అనే ఉద్దేశంతో వాడు బార్ లైసెన్స్ తీసుకుంటున్నాడు. 40 లక్షల లైసెన్స్ ఫీజు కట్టి ఏడాదికి తను 2,000 చేసుకుంటున్నాడు, కొత్త లైసెన్స్ తీసుకుంటున్నాడు. మేము 2 ఏళ్ళకి 2,20,00,000 కట్టి మాకు భద్రత లేదు. ప్లస్ మేమిచ్చే రెవెన్యూ గవర్నమెంట్కి ఎక్కువ. మేము ఎక్కడో మీరు అన్నట్టు పర్మిట్ రూమ్లో వాడు చికెన్ అమ్ముతాడా లేకపోతే ఇంకోటి అమ్ముతాడా అన్నది అది బయట నుంచి తీసుకొచ్చింది అమ్ముతారు. గవర్నమెంట్ రెవెన్యూ దెబ్బ ఏమి లేదు అక్కడ. వాళ్ళు కూడా బిజినెస్ రన్ అవుతుంది. అది చేయకుండా ఓన్లీ లిక్కర్ మీద ఆధారపడుతున్నారు. ఫుడ్ మీద 200% to 300% ప్రాఫిట్ వస్తుంది. అటువంటి బిజినెస్ అది మానుకొని ఓన్లీ లిక్కర్ మీదనే మాకు ప్రాఫిట్ రావాలి అంటే బిజినెస్ కాదండి. అది రెస్టారెంట్ ఉన్నది కనుకనే గవర్నమెంట్ బార్ ఇచ్చి అడిషనల్గా మీకు ఇంకొంచెం ప్రాఫిట్ వస్తుంది, కస్టమర్కి ఒక ఫెసిలిటీ ఇస్తున్నారు అనేందుకు ఇచ్చారు. అది దృష్టిలో పెట్టుకోకుండా నాకు బార్ తీసుకున్నందుకు నష్టం అవుతుంది, పర్మిట్ రూమ్ మూలంగా నాకు నష్టం వస్తుంది అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. అంటే ప్రభుత్వానికి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, నివేదికలు ఇస్తా ఉన్నారు. సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఇచ్చారు, గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు. సో ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు మొట్టమొదటిగా. సో మీరు కౌంటర్గా రావడానికి ఏంటి కారణం? ఎందుకంటే దానికి సంబంధించి మేము ఒకటే ఇన్ని ఎలిగేషన్స్ చేస్తున్నారు. అందులో ఏది కరెక్ట్ అండి? ఒకటి టైమింగ్స్ మార్చమన్నారు. దేనికోసం మార్చాలి అనేది ఒకటి. ఎందుకు మార్చాలి? గవర్నమెంట్ 11 o'clock అని ఇచ్చారు, మేము 11 o'clock నుంచే రన్ చేస్తున్నాం. ఈరోజు కొత్తగా మధ్యలో ఒక 2 years 10 PM చేశారు, తర్వాత మళ్ళీ 11కి చేశారు. రూల్స్ డిమాండ్ చేస్తున్నారు కదా సార్, మాతో పాటుగా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఫైల్ కావాలి. ఎందుకంటే మాకు అప్లికేషన్ మమ్మల్ని మేమంతా ఇప్పుడు దాకా 1.5 years నుంచి మేము ఎప్పుడు మీడియా ముందు కానీ మేము ఎప్పుడు ఏమి ఎలిగేషన్ చేయలేదు. బట్
పొద్దున లేచినప్పటి నుంచి ఒక అప్లికేషన్ పట్టుకొని కమిషనర్ గారికో డీసీ గారికో మినిస్టర్ గారికో మీడియా ద్వారానో చెప్పి సేమ్ థింగ్ అదేంటంటే మేము చాలా తప్పు చేస్తున్నాం, అందుకని ఈ రోజున మీడియా ముందరకు వచ్చి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మాకు టైమింగ్స్ గవర్నమెంట్ ప్రకారంగా ఉంది, పర్మిట్ రూమ్ గవర్నమెంట్ ప్రకారంగా చేస్తున్నాము, అన్ని ఏ ఫెసిలిటీ ఉన్నా కూడా గవర్నమెంట్కి రూల్స్ ప్రకారంగానే మేము చేస్తున్నాము. ఎక్కడో కొన్ని చోట్ల తప్పు జరిగి ఉండొచ్చు, అలా అని చెప్పి మేము ఈ బార్లు మరి అలాంటప్పుడు ఎంఆర్పి రేట్లు అమ్మి వాళ్ళకి ఎంఆర్పి రీటైల్ మార్కెట్ దెబ్బతీస్తున్నారు వాళ్ళు. సో మొత్తంగా అయితే రాష్ట్రంలో బార్ అసోసియేషన్స్కి వైన్ షాప్స్ డీలర్స్ అసోసియేషన్స్కి మధ్య కోల్డ్ వార్ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా పర్మిట్ రూమ్ల విషయంలో కావచ్చు, అలాగే ముఖ్యంగా సేల్స్ విషయంలో కావచ్చు, అలాగే చూసుకున్నట్లయితే వాళ్ళ లైసెన్స్ విషయంలో కావచ్చు. 1,10,00,000 రూపాయల సంవత్సరానికి కట్టి మేము లైసెన్స్ పొందుతున్నాము, 2 సంవత్సరాల మాత్రం మాకు లైసెన్స్ ఉంటుంది. అలాగే బార్ వాళ్ళకి మాత్రం ఒక్కసారి లైసెన్స్ ఇష్యూ చేస్తే జస్ట్ రెన్యువల్ చేసుకోవడమే, లైఫ్ లాంగ్ ఆ యొక్క లైసెన్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా ప్రభుత్వం కొత్తగా 70 బార్లు ఓపెన్ చేయడానికి పర్మిషన్స్ ఇచ్చడానికి ప్రభుత్వం ముందుకు రావడంతో బార్ల అసోసియేషన్ అందరూ కూడా వైన్ షాప్ డీలర్స్ మీద అలిగేషన్స్ చేస్తున్నారు. 60 పైగా అప్లికేషన్స్ పడతా ఉన్నాయి, కానీ బార్లకు అలా ఉండదు. సో మాతో ఏదైతే రూల్స్ ఏదైతే పెడుతున్నారో అవి వాళ్ళ దృష్టిలో లేదు, ప్రభుత్వం కూడా వాళ్ళని సానుకూలంగా స్పందిస్తుంది. కాబట్టి ఒకసారి వాళ్ళకు కూడా ఇలాంటి రూల్స్ పెడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వెంకట్తో ప్రవీణ్, హైదరాబాద్.